ఒక రోజున పాస్టర్ గారంట ఒక కూటానికి వెళ్ళారు. వెళ్ళి పకటపూట కూటానికి ఒక సేవకుడు ఆహ్వానిస్తే సంఘంలో ఉపవాస ప్రార్థనల వాక్యం చెప్పడానికి వెళ్ళి వాక్యాన్ని బోధించి అక్కడ పని ముగించుకుని తిరిగి రిటర్న్ అయ్యి వస్తుండగా మిట్ట మధ్యాహ్న సమయంలో ఇంచుమించు 3-4 ప్రాంతంలో ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు సేవకుడికి ఎందుకో చిన్నగా టీ తాగాలనిపించి ఒక కాఫీ హోటల్కి వెళ్ళి టీ తాగుతూ ఉన్నాడు సేవకుడు. అలా తాగుతూ ఉండగా ఆయన కళ్ళు మూసుకుని కాఫీ తాగుతూ ఉన్నాడు. ఇలా తాగుతూ ఉండగా ఎవరు ఆయన వెనకాల వచ్చి భుజం తట్టారు. ఈయన గబ్బిని ఎవరైనా భుజం తట్టిందని చూసి వెంటనే ఆయన ఎవరు అనుకుని మళ్ళీ వెంటనే కాఫీ తాగటం మొదలుపెట్టి మళ్ళీ ఆయన ఇదైపోయి ఏంటి ఇతను నాకు తెలిసిన వ్యక్తిలాగా ఉన్నాడే, ఇతను నాకు తెలిసిన వ్యక్తిలాగా ఉన్నాడే, ఇతను నేను చూసిన వ్యక్తిలాగా ఉన్నాడే. ఇలా భుజం తడితే చూసి పాస్టర్ గారు అలా చూస్తే ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఆకలేస్తుంది అని సైగ చేశాడు. నేను ఎప్పుడు ఇతను చూసిన వ్యక్తిలాగా ఉన్నాడే. పాస్టర్ గారు పట్టించుకోలేదు. ఎలా ఉంటారు కదా అని అడుగుతూ ఉంటారు. మరలా ఈయన తలకాయ తిప్పేసుకుని టీ తాగుతూ ఉంటే ఆయన కొంచెం ఆలోచించి ఇతనేంటి ఇలా అడుక్కుంటున్నాడు ఏంటి, ఇతనేంటి ఇలా ఆకలికి అలమటిస్తూ రోడ్లను తిరుగుతున్నాడు ఏంటి అని మైండ్లో ఇదైపోయి వెంటనే మరలా తిరిగి చూస్తే ఆ వ్యక్తి అంట ఎవరైతే తింటాకి ఆకలిని అడిగారో అతనంట ధారాళంగా కన్నీరు గారుస్తున్నాడు. అయ్యా కుమారుడా ఏమైందయ్యా, నువ్వేంటి రోడ్ల మీద అడుక్కోవటం ఏంటయ్యా, ఏంటి నీకు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఏంటి నీ జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఏంటి, ఏం జరిగింది అని చెప్పి కూర్చోబెట్టి పాస్టర్ గారు ఆయన చేతులు పట్టుకుని ఏం జరిగింది నాయన, ఒకప్పుడు బాగా బ్రతికినోడు కదా, ఒకప్పుడు 10 మందికి దానం చేసినోడు కదా, ఒకప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆకలి అంటే 10 మందికి అన్నం పెట్టినోడు కదా, ఈ రోజు ఏంటయ్యా నువ్వు అడుక్కుంటున్నావేంటి అని ఆ పాస్టర్ గారు కన్నీళ్ళు కాచుకుంటూ ఏమైంది నీ జీవితాలు అయిపోవట కారణం ఎవరు, నువ్వు నమ్మిన స్నేహితులా, ఒకవేళ నువ్వు కట్టుకున్న భార్య, ఒకవేళ నీ అన్నదమ్ములా, ఒకవేళ మీ స్నేహితులా, ఏంటి నీ జీవితం అయిపోయింది కారణం ఏంటి అని అంటే ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, అయ్యా నేను అలా అయిపోటాకి నా జీవితంలో పతనం అయిపోటాకి ఈ రోజు నేను రోడ్లో ఉంటా దేహి అని అడుగుతుంటే కారణం మీరు చెప్పిన వాళ్ళు ఎవరు కాదు, మరి ఎవరు, నీకెందుకు వచ్చింది ఈ స్థితి అంటే ఆ వ్యక్తి చెప్పాడు, ఈ స్థితి రాట కారణం నేనే. ఎవరంట నేనే. ఒకప్పటికి 10 మందికి అన్నం పెట్టిన వాడిని ఈ రోజున ఒక ముద్ద అన్నం దొరికితే బాగుండు అని అడుక్కునే పరిస్థితి రాట కారణం ఎవరో కాదండి నేనే. అవునా, ఏం చేసావు, ప్రార్థన కూడా వెళ్ళాడు కదా నువ్వు, పలానా పాస్టర్ గారు అవునా వెళ్ళేవాడు, ఆ మందిరంలో చక్కగా నువ్వు నాకు ఎప్పుడు కనపడుతుండేవాడు కదా, కనపడేవాడు. దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఇలా అయిపోయావేంటయ్యా, దీనికి అంతటి కారణం నేనంటున్నావు, ఏం జరిగింది అసలు ఏం జరిగింది, నీ పరిస్థితి ఎలా అవటం కారణం ఏంటంటే అప్పుడు ఆయన చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడంటే, అయ్యా దేవుని మందిరం నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు అక్కడ నాకు సంఘ కాపురు ఒక మాట చెప్పాడు, నేను వెళ్తున్నటువంటి సంఘ కాపురు మాట చెప్పాడు, అయ్యా సహోదరుడా ఎందుకో నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు నీ గురించి దేవుడు ఒక విషయం నాకు చెప్పాడు, అదేంటో తెలుసా నాయన, నీకు చెప్పమన్నాడు, దేవుడు అంటే నిన్ను నిర్ణయించాడంట. ఆమేన్. దేవుడు నిన్ను ఒక పని కొరకు నిర్ణయించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు దేని కొరకైతే నిన్ను నిర్ణయించాడో దాని విషయంలో నువ్వు తొలగిపోకుండా పడిపోకుండా ధైర్యంగా నిలబడని దేవుని సేవకుడు చెప్పాడు ఆ సహోదరికి. అయ్యా నేను వెళ్తున్న మా సంఘ కాపురు ఆ విషయాలు చెప్తే దేవుడు దేని కొరకైతే నన్ను నిర్ణయించాడు, దేవుడు దేని కొరకైతే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు దేని కొరకు నన్ను నిలబడమన్నాడు, దేవుడు దేని కొరకు నా మీద ఆశ పెట్టుకున్నాడు, దేవుడు దేని కొరకు నా వైపు చేతులు చాచి చూస్తున్నాడు, ఆయన నిర్ణయించిన దాన్ని నేను పక్కన పెట్టి తిని అందుకే నా జీవితం ఎలా అయ్యింది. హల్లెలూయా. దేవుని సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడాడు, ఓ సహోదరుడు అని దేవుడు నిన్ను ఈ పని కొరకు నిర్ణయించాడు, ఇది నీకు బాధ్యతగా దేవుడు అప్పగిస్తున్నాడు, దీన్ని నువ్వు నెరవేర్చాలి అని చెప్తే, అయ్యా ఈ రోజు నేను రోడ్డు మీద అడుగు తింటా కారణం తెలుసా, దేవుడు దేని కొరకు నన్ను నిర్ణయించాడు దాన్ని నెరవేర్చుకుని నేను పక్కన పెట్టాను కనుక నాకు ఈ స్థితి వచ్చింది.